హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడంట. ఏంటి ఢిల్లీలో ఏం ధర్నా చేస్తాడు? నెల రోజులు కాలేదు కూటమి ప్రభుత్వం వచ్చి. ఆ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామే. బీజేపీకి చెప్తాడంట వెళ్ళి మీ ప్రభుత్వాన్ని మీరే రద్దు చేయండి అని. రాష్ట్రపతి పాలన కూడా పెట్టమని చెప్తాడంట. ఏంటి వీడు చేసిన అరాచకాలు? 1588 మందిని గత 5 సంవత్సరాల్లో చంపించాడు వీడి పాలనలో. అందులో దాదాపు 62% దళితులు, బీసీలు, వెనుకబడిన వర్గాల వారే ఉన్నారు, మైనార్టీలు. వీడు వాటి గురించి ధర్నా చేయడు. ఇవాళ ఒక శవం దొరికింది, వీడు ధర్నా చేయడానికి బయలుదేరాడు. ఏం చెప్తారు ఈ జగన్మోహన్ రెడ్డి శుద్ధపూస పనికిమాలిన సన్నాసి? ఈ సన్నాసి గురించి ఏం చెప్తారు సార్? మీకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా గురించి అడిగారు ఢిల్లీలో. దానికంటే ముందుగా ఎందుకు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే పార్టీ పరంగా మనం ఆలోచన చేద్దాం సార్. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అంటే వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళే చంపించుకొని నేను చెప్తాను సార్, అక్కడికే వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు లేదు సార్. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గురించి మాట్లాడాలి. ఎందుకంటే పార్టీ అనేది లేకపోతే నాయకత్వం లేదు. సో మనం ఢిల్లీలో ధర్నా లేవలసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు వచ్చింది? దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన కాలంలో అంటే గత హయాంలో ఏమి చేశారు అంటే ఏమీ జరగలేదా? శాంతియుతంగా శాంతి భద్రతలు బాగా ఉన్నాయి రాష్ట్రంలో అనే విధంగా పరిపాలన జరిగిందనే అంశం గురించి మాట్లాడుకుందాం సార్. సార్ ఇక్కడే గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచార సభలో ఒక మాట ప్రస్తావించారు. ఎవరో వైసీపీ పార్టీ నాయకుడికి సంబంధించి వాళ్ళ కొడుకో కూతురు కన్నా ఒక అమ్మాయికి ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి ఆత్మహత్య అమ్మాయి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు. అది ఒకటి. సరే, అదే మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఏదో జరిగిందని చెప్పేసి ఒక తమ్ముడు, వాళ్ళ అమ్మాయి తమ్ముడు ఏదో వారించినందుకు, అమ్మాయి జోలికి వస్తున్నందుకు, ర్యాగింగ్ చేస్తున్నందుకు, అమ్మాయి వెంబడితో తిరుగుతున్నందుకు, అమర్నాథ్ గౌడ్ నివారించినందుకు, జస్ట్ అడిగినందుకు పెట్రోల్ పోల్చి కాల్ చేశారు సార్. నోట్లో గుడ్డలు పెట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి కనీసం బాధను కూడా వ్యక్తపరిచేకి వీలు లేకుండా ఎంత క్రూరంగా చంపేశారు సార్. అప్పుడు ఎక్కడున్నాడండి జగన్ రెడ్డి? నేను అక్కడికే వస్తున్నాను సార్, ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన కాలంలో మీ హయాంలో దాదాపు 1500 పైచిలకు మర్డర్లు జరిగాయి. సుధాకర్ గారు దళితుడే. తోట చంద్రయ్య గారిని పట్టపగలు నడి రోడ్డు మీద జై జగనను లేకపోతే అని చెప్పి కోడిని కోసినట్టు కోసినారు సార్ గొంతు. బీసీ వర్గాలు కనీసము దాన్ని ఖండించలేదు. ఆ చంపిన వాళ్ళకి పదవులు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు సుధాకర్ అనే వ్యక్తి దళితుడు. బీసీలను గెలికితివి, దళితులను గెలికితివి, ఎస్టీలను గెలికితివి. ఎస్టీ అంటే పులివెందుల్లో నాగమ్మ అనే ఒక వ్యక్తిని చంపారు. ఏదో ఇసుక గురించి అడిగినందుకు ఆమెను చంపేశారు, దక్కించి చంపారు. ఇంకా మైనారిటీల విషయానికి వద్దాం సార్. మైనారిటీ సలీం కుటుంబము సార్, ఫ్యామిలీ చిన్న పిల్లలతో సుద్దా, ఒక భార్య, భర్త, పిల్లలు రైలు పట్టాల మీద పడుకొని రైలు పోతాంది అంటే శరీరాల మీద అది ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే అది ఏ స్థాయిలో వాళ్ళు బాధపడింటే ఆ నిర్ణయం తీసుకుంటారనేది ఒక్కసారి మనం ఆలోచించాలి సార్. మానవత్వంతో ఆలోచించాలి. ఇక్కడ పార్టీలను పక్కన పెట్టండి సార్, మానవత్వంతో ఆలోచిద్దాం. అది వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల అయినా సరే, తెలుగుదేశం పార్టీ వల్ల అయినా సరే. ఒక కుటుంబము చనిపోవాలని డిసైడ్ అయిందంటే మానవత్వం లేకోకుండా కేవలం రాజకీయం కోసమే ఎందుకు పరితపిస్తున్నారు? మరి నిన్న వినుకొండలో వచ్చాడు సార్ రషీదు, జిలానీ, ఇద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే. ఇద్దరు వ్యక్తిగత కక్షల కోసము, ఏదో వ్యక్తిగత కక్షలు ఉన్నందువల్ల గంజాయి బ్యాచ్ అనేది వచ్చింది సార్. వాస్తవాలు బయటకు వచ్చాయి. వారి కారణాల వల్ల వాళ్ళు చంపుకొని చనిపోతే దాన్ని రాజకీయం సార్. గతంలో చాలా మంది చనిపోయారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చి పరామర్శించారా? లేదు. ఈ రోజు మేఘాల మీద బెంగళూరు నుంచి తాడేపల్లి నుంచి వినుకొండకు రావడానికి గల కారణమైంది. ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నెల కాకనే దాదాపు 1,00,000 కోట్లకు పైమాట పెట్టుబడులు తెచ్చింది. అవును. ఇదే తరహాలో ముందుకు పోతే ఒకవైపు పింఛన్లు ఇస్తున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తున్నారు, ఆగస్టు 15 నుంచి గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు, ఉచిత ప్రయాణం కూడా స్టార్ట్ కాబోతా ఉంది కొన్ని నెలల్లో. ఇన్ని చేస్తే రేపు రాబోయే రోజుల్లో మన పార్టీ ఉనికి ఏమవుతుంది? ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉందో ఆ రకంగా అయిపోతుందని చెప్పేసి ఇవన్నీ మరల్చే విధంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఢిల్లీలో ధర్నా. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో ధర్నా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వాళ్ళకి ఎదురుగా దళిత సంఘాలు ఏం చేస్తాయంటే
విజయసాయిరెడ్డి గారి చేసిన ఘనకార్యం ఉంది కదా సార్ శాంతి గారి విషయంలో. అవును, ముందు విజయసాయిరెడ్డి గారిని DNA టెస్ట్కు పంపించని చెప్పేసి వాళ్ళు కూడా ధర్నా చేస్తామని దళిత చెప్పేసి ఆదివాసీ సంఘాలు ఆయన ఎదురుగుండా ధర్నా చేయబోతున్నారు. చేస్తా ఉన్నారు సార్. ఇది అటు ఉంచితే వినుకొండలో వచ్చిన పర్యటన ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వెళ్ళి కనీసం 1 లక్ష రూపాయలని ఇచ్చారు సార్ వాళ్ళ కుటుంబానికి. చాలా పేద కుటుంబం పాపం, పేద కుటుంబం ఓకే పరామర్శించారు, కనీసం వాళ్ళకి ఏదన్నా చేశారా? మీకున్న కంపెనీల్లో కానీ మీకున్న ఫ్యాక్టరీలో కానీ ఆ కుటుంబానికి ఏదైనా ఒక జాబ్ కానీ వాళ్ళకి ఆర్థిక భరోసా కానీ మేమున్నాం మా పార్టీ తరఫున ఇచ్చారా సార్? 1 లక్ష రూపాయలని ఇచ్చారా? లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి వెళ్ళిన ఖర్చు ఎంత ఉంటుంది సార్? అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకి ఈ ఖర్చు అంతా భరాయించారు సార్. ఒక్కో ఎమ్మెల్యే 10 నుంచి 15 లక్షలు పోగేసి మరీ ఖర్చు పెట్టారంట. కార్యక్రమానికి దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టారంట. పేద కుటుంబానికి వారి బాధ ఏంది? మాజీ ఎమ్మెల్యేల బాధ. వచ్చి నెల కాకనే మాకింత ఖర్చు ఉంటే ఇంక 5 ఏళ్ళు ఎలా భరాయిస్తాము మేము కూడా అనే పరిస్థితికి వచ్చింది సార్ వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఇదే తరహాలో ఇప్పుడు ఢిల్లీ ఖర్చు కూడా ఉంటది కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడానికి ఇప్పుడు ఇది ఎంపీల మీద పెట్టాడంట సార్, మాజీ ఎంపీల మీద. అవునా? ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బే లేదా? జగన్మోహన్ రెడ్డి గారు తన ఖర్చును పెట్టుకోలేరా అంటే పెట్టుకునే స్థాయి ఉంది, అర్హత ఉంది. ఇంకా వాదన వినిపిస్తుందండి. పులివెందుల మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ అందరూ టీడీపీ జనసేనలోకి వెళ్ళిపోతున్నారు. మరో పక్కన విశాఖలో 27 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నారు. కార్పొరేషన్ టీడీపీకి వశం కాబోతుంది. మరో పక్కన ఎమ్మెల్యేలు అందరూ టీడీపీ వైపు చూస్తున్నారు, జనసేన వైపు చూస్తున్నారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు. వీళ్ళందరినీ కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకాలు ఆడుతున్నాడా? గులకరాయి డ్రామాలాగా, కోడికత్తి డ్రామాలాగా ఢిల్లీ ధర్నా. సార్ ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు సార్ వినుకొండలో. అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నారు సార్? పథకాల గురించి చెప్తున్నారు. అమ్మ ఒడి లేదు. అవును. అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడాల్సిండేది ఏంది? పథకాల గురించా సార్? ఆ కుటుంబ సభ్యులు పడిన ఆవేదన, మనోవేదన, బాధ నువ్వు పంచుకొని వాళ్ళకి నీ తరపు నుంచి నువ్వు ఏమి కరము అంటే నరము అంటే ఎముకలేని చెయ్యి అంటారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారిది, అంటే సాయం చేయడంలో. మరి ఏం సాయం చేశారు సార్ ఆ కుటుంబానికి? నవ్వుకుంటూ మాట్లాడుతున్నా అండి. పథకాల గురించి మాట్లాడటం ఏంటి సార్? ఒక శవం దగ్గరికి పోయి పథకాల గురించి మాట్లాడేది ఏంటి సార్? అక్కడే అర్థం కావట్లేదా? ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ పక్కన పెట్టాను సార్, అది రాజకీయమో. ఇది పార్టీ వాళ్ళు ఇప్పుడు మీ పార్టీ కార్యకర్తలనే కదా మీరు వెళ్ళిండేది. మరి మీరు కనీస సాయం ప్రకటించకపోతే ఏ విధంగా మీరు ఒక కార్యకర్తకే నువ్వు భరోసా ఇవ్వలేకపోతే ఎమ్మెల్యేలకు ఏం భరోసా ఇస్తావు? ఎంపీలకు ఏం భరోసా ఇస్తావు? మిగిలిన కేడర్కి ఏం భరోసా ఇస్తావు? నువ్వు వచ్చి నెలలోనే నువ్వు సంపాదించిన 5 ఏళ్ళు అధికారం అనుభవించావుగా, కాస్త కూస్తో డబ్బు ఉంటుంది కదా సార్, 1 లక్షో 2 లక్షలో మీకు తోచినంత. ఆ బాధ విన్న తర్వాత మీకు ఎంతైతే తోచినంత ఉంటుందో ఆ తోచినంత సాయం కూడా చేయాలి కదా సార్. అది కూడా చేయకోకుండా దాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసము, జనాల దృష్టి మరలించేందుకు, లాండ్ ఆర్డర్ లేదని చెప్పేసి ఏదో చేయడము. అసలు ఆడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కొట్టుకొని చనిపోతే దానికి బాధ్యులు ఎవరు సార్? మీరు పరిష్కరించాలి. లోకల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు పిలిచి ఏందయ్యా మీ బాధలు, మీరెలా కొట్టుకోకూడదు, దెబ్బలాడుకోకూడదు, అంటే చనిపోయేంత కొట్టుకునేంత వరకు పోకూడదు అని చెప్పేసి అక్కడున్నటువంటి నాయకుడు పంచాయతీ చేయాలి సార్. పరామర్శ చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోగానే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన చెప్పాడు కొట్టుకుంది ఇద్దరు మా వైసీపీ వాళ్ళే, చంపింది చనిపోయిన వాడు ఇద్దరు మా వైసీపీ వాళ్ళే అని. సార్ మీకు తెలియదు ఏం కాదు, డైవర్షన్ పాలిటిక్స్ సార్. చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టే మాదిరిగా. అంటే రాష్ట్రంలో గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఏ విధంగా అయితే ఏ నిజము ప్రజల ముందు ఉంచినా కూడా దాన్ని ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ అంటే అక్రమ సంబంధాలు, గంట అరగంట వీడియోలు, ఒక ఆయన న్యూడ్ వీడియోలు, ఇవన్నీ వాళ్ళే ప్రజల్లోకి తెచ్చేసి మొత్తం ఇష్యూస్ని డైవర్ట్ చేశారు సార్. ప్రజల సమస్యలన్నిటినీ అసెంబ్లీలో మాట్లాడవలసిన మాటలు ఏంది సార్? ఈ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అవుతుంది, వ్యయం ఎంత, రెవెన్యూ క్యాపిటల్ ఎంత, అసలు మన క్యాపిటల్ ఏంది, ఇలాంటి పదాలు చూస్తూ ఉంటాం సార్ అసెంబ్లీలో. ఈ పదాలు లేకోకుండా ఎవరికి పుట్టారు, పుట్టుకల గురించి ఇవి మాట్లాడారు సార్ అసెంబ్లీలో. మరి అప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా ఇది పద్ధతి కాదు, ఇది అసెంబ్లీ, ప్రజల సమస్యల గురించి అని మాట్లాడని ఒక్క మాట అంటే ఎంత హుందాతనంగా ఉండేది సార్. అవును. ప్రజల నుంచి నీకు మెప్పు వచ్చేది. ఇవన్నీ ఏం చేయకోకుండా కేవలం రాజకీయం కోసము ఏంటి సార్ ఇది? ఏమడిగాడు? రాష్ట్రపతి పాలన అడిగాడు. అక్కడే తన అధికార దాహం తెలియట్లేదా సార్? వచ్చి నెల కాగానే అధికారం 5 ఏళ్ళు అనుభవించిన తర్వాత రాష్ట్రపతి పాలన అంటే ఏంది దాని అర్థం సార్? అంటే ఉంటే ఆయన ఉండాలి, లేదంటే రాష్ట్రపతి పాలన ఉండాలి.
అదేగా సార్ ప్రజలు ఎన్నుకున్న మరొక్కసారి తనకున్నటువంటి అధికార దాహాన్ని అక్కడ చాటుకున్నాడుగా. రాష్ట్రపతి పాలన పెట్టే విధంగా ఉందా సార్ రాష్ట్ర అధికార దాహం అంటారా పిచ్చితనం అంటారా? నేను అనేది ఏమంటున్నానంటే అధికార దాహం అనే అనాలి. ఎందుకంటే పిచ్చితనం అనేది అది మనం మాట్లాడాల్సిన స్థాయి కాదు, ఆ అర్హత కాదు సార్. నేను ఎందుకు అంటున్నానంటే అధికార దాహం ఎందుకు అంటున్నానంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు, ఏ విధంగా దోచుకున్నారు ఏందనేది వాళ్ళు ఒకవైపు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు. శ్వేతపత్రాల మీద కౌంటర్కి ఎన్కౌంటర్ ఎప్పుడైనా ఇచ్చారా సార్? ఎప్పుడు లేదు. ఇప్పటి వరకు నేను వేచి చూస్తున్నాను, ఎవరన్నా ఈ శ్వేతపత్రంలో ఉన్నటువంటివి అన్ని అబద్ధాలు, ఇది నిజము కాదు, ఈ డాక్యుమెంట్ అబద్ధం కాదని చెప్పేసి వీళ్ళు ప్రూఫ్లతో ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఒక్కడ పెట్టలేదు. దాన్ని డైవర్ట్ చేయడానికేగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఇష్యూ వాళ్ళే తెచ్చారు. అదే విజయసాయి రెడ్డి గారేగా చెప్పిండేది, మా వాళ్ళే ఇది నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారని చెప్పేసి, నన్ను వాడుకుంటున్నారు రాజకీయం కోసము నేను అని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. అవును, మరి ఇంకా తప్పు చేసేది వాళ్ళే, దాన్ని పరిష్కరించుకునేది వాళ్ళే అన్నట్టు ఇదేగా సార్ పంచాయతీ అంటే. అంతేగా. అవును. మరి ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేసినంత మాత్రాన మోడీ గారికి చాలా పని ఉంది, దేశాన్ని ఎట్లా డెవలప్ చేయాలా, ఒకవైపు బలమైన ప్రతిపక్షం ఏర్పడింది ఇప్పుడు మోడీ గారికి, ఆయన పని ఆయనకు దండిగా ఉంది. ఒకవైపు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ క్యాపిటల్ అంటే తలసరి ఆదాయము తెలంగాణ కంటే దాదాపు గతంలో తెలంగాణ ఎన్టీఆర్ భవన్లో చెప్పారు సార్ 35%కు వచ్చి పడిపోయింది అని. అవును. దాన్ని నేను 27.5%కు తెస్తే అది మళ్ళీ 45%కి వెళ్ళింది తలసరి ఆదాయం వ్యత్యాసము అని చెప్పేసి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు. ఇప్పుడు ఎంత కష్టపడితే ఓలతో సరిసమానంగా వస్తాం సార్. మరో పక్కన 2,90,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం, ఏపీ బడ్జెట్. దాని గురించి లేదు చింత ఈయనకి. సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్, ప్రజలు కూడా క్షుణ్ణంగా ఆలోచించేయాలి. ఒక విషయం పట్ల ఇది రాజకీయ కోణంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తున్నారా, లేకపోతే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడు? ఓకే, నీ కార్యకర్తలను కాపాడుకోవడానికో, నీ ఎమ్మెల్యేలను కాపాడేందుకో, నీ ఎంపీలను కాపాడేందుకో నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటే ఓకే సార్, శవాల దగ్గరికి వెళ్ళి రాజకీయాలు చేయమాకండి. చిన్న చిన్న కుటుంబాలు, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం ప్రకటించండి, వాళ్ళ దగ్గర రాజకీయం వద్దు అని నేనైతే మనవి చేసుకుంటున్నాను సార్. ఓకే అండి, చూద్దామండి. జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలతో అయితే మనిషి అయితే మారలేదండి. మనిషి పార్టీ పెట్టిన తర్వాత ఎలా ఉన్నాడో, ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఆ అహంకారం, ఆ ఇగో అవి పోలేదు మనిషికి. అధికార దాహం, మీరు చెప్పినట్లు అధికార దాహం కూడా ఆయనలో ఇంకా చచ్చిపోలేదు. ఆయన ఇప్పటికీ తనే ముఖ్యమంత్రి ఉన్నాననుకుంటున్నాడు, తనే సీఎంగా ఏపీ అనుకుంటున్నాడు, ఏపీకి తనే సీఎం అనుకుంటున్నాడు. కానీ ఈ మూర్ఖుడిని మరి ఏం చేయాలి, ముందు రోజుల్లో ఏపీ ప్రజలే నిర్ణయిస్తారు. ఆ 11 సీట్లు కూడా లాగేసి ఆయనకి దిక్కు లేకుండా చేస్తారు. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గురించి మళ్ళీ ఇలా మాట్లాడుకుంటూనే ఉందామండి. వీడు చేసే అరాచకాలు చేస్తూనే ఉంటాడు, మనం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉందామండి. ఓకే అండి, నమస్తే.